రెడీగా ఉన్నాం. సో ముందుగా ఎస్ మైక్ పట్టుకొని వచ్చేసారు కాబట్టి మొదలెట్టండి సార్ మీ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. వెనక నుండి రావాలి. సో ఫస్ట్ రాకేష్ గారు, సో ఎలా చెప్పాలి అంటే ఒక సినిమాని మొదలుపెట్టిన దగ్గర నుండి దాన్ని తెర వరకు చేర్చే వరకు నిద్రపోకుండా, నిద్ర పోనీయకుండా, నిద్ర వస్తుంటే కూడా ప్రతి ఫోన్ చేసి సార్ మీరు మాట్లాడుతున్నారా? నేను ఎత్తకపోతే ఆర్యాతో మా ఇంటికి కూడా ఫోన్ చేపించి ఒక షాట్లో మార్పుని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే దారుణంగా పిక్సెల్ టు పిక్సెల్ నాతో పని చేయించిన రాకేష్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనటం కంటే ఆల్రౌండర్ అని మాట్లాడాలా. ఒక బ్రదర్గా నన్ను పక్కన నిలబెట్టుకుని నేను బాధపడుతున్నా కూడా కొన్ని పరిస్థితుల్లో గివప్ ఇద్దాం అనుకున్నా కూడా ఇవ్వనివ్వకుండా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి నా పక్కనే నిలబెట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో వర్క్ చేయించి 3, 4, 5 కూడా నా ఆఫీస్కి వచ్చి కూర్చుని పని చేయించిన రాకేష్ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఇది కొంచెం ఎమోషనల్గా చెప్పే విషయం. ఇప్పటి వరకు ఇది 2వ సినిమా త్రాలాలలో నేను పనిచేస్తూ, కానీ ఈ మనిషి గురించి ఎలా చెప్పాలో తెలీదు. చాలాసార్లు మర్చిపోయానని చాలామంది ఎన్నోసార్లు నిందలేశారు. కానీ ఎన్ని కానీలు చెప్పినా కూడా సరిపోనటువంటి ఒక సమయం. ఆర్యన్ రాజేష్ దగ్గుబాటి ఈ పేరుని ఎంతమంది ఎన్నిసార్లు ట్వీట్లు వేసి ఉంటారో, పెట్టుంటారో సమంత గారి ఫ్యాన్స్ అందరికీ తెలిసిన ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్య ఆ సినిమా దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాకి మనం చేసిన ప్రయత్నం, ఆవిడ పక్కన నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని జయాలు అపజయాలు చూసినప్పటికీ ఆవిడకి అండగా నిలబడుతూ ప్రతి సినిమాకి మనం చేసిన ప్రయత్నం కానీ, అది విఫలం చెందినప్పుడు నువ్వు నా వెన్నెముకై నిలబడి నాకు ధైర్యం ఇచ్చిన మాట కానీ, ఇంట్లో వదిన తేజస్వి ఆవిడ కూడా ఆఖరికి ఏ ఒక్క సినిమాలోనూ నిఖిల్ పనిచేయడా, చేస్తాడా, కనపడతాడా లేదా అని చెప్పి అహర్నిశలో ఆర్యాని ముందుకు పుష్ చేస్తూ నన్ను ఇక్కడ నిలబెట్టి ఈరోజు ఈ వేదిక మీద నేను మాట్లాడే వరకు తీసుకొచ్చిన ఆర్యాకి, మా అన్న ఆర్యాకి నేను రుణపడి ఉంటాను అని ఒక్క మాటతో అయితే చెప్పలేను, కానీ జీవితకాలం ఒక తమ్ముడిగా నేను చేయగలిగింది నీకు ఎప్పుడు చేస్తూ ఉంటానని మాటిస్తున్నాను. నందిని మ్యామ్ అంటే ఒక లేడీ డైరెక్టర్తో పనిచేయడం తొలి పరిచయం, తొలి అనుభవం. అంటే మీ గురించి చాలా విన్నాను, చాలా యారోగెంట్గా మాట్లాడతారు, కావాల్సింది నిక్కచ్చిగా అడిగి తీసుకుంటారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్రేమతో మాట్లాడతారు. కొంచెం కోపం వచ్చినా కూడా దాన్ని ప్రేమగా, కోపాన్ని కొంచెం అందంగా దిద్ది మరీ మాట్లాడతారు. మెసేజ్ రూపంలో ఇంకా బాగా పెడతారు. సో చాలా థ్యాంక్స్ మ్యామ్. ప్రతి ఒక్క షాట్ గురించి మీరు పడిన ఆవేదన, కంగారు, లేకపోతే అసలు వస్తుందా రాదా అనేటువంటి మీకున్నటువంటి ఆతృత, నేను చేసిన ప్రతి ఒక్క షాట్లో నేను దిద్దినటువంటి ప్రతి ఒక్క పిక్సెల్లో నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా థ్యాంక్స్. అలాగే ఒక విభాగం అని చెప్పలేము, ప్రతి విభాగంలో ఆయనే సాటి. రాజ్ సార్, సో డీఫర్ దోపిడీతో మీతో పరిచయం పెట్టుకున్నప్పటికీ అప్పటికి నేను నిఖిల్ అని తెలియకపోవచ్చు, కానీ శుభంతో ఈ సినిమాతో నేను పూర్తిగా నిఖిల్ అంటే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితికి నేను ఎదగటం, మీతో డీఫర్ దోపిడీ తర్వాత ఇక్కడ వరకు పరిచయం ఏర్పరచుకుని ప్రయాణంలో సాగటం, ఇది ఇంకా ఎన్నో సినిమాలకి సాగాలని ఆశిస్తూ మీరు నాకు ఇచ్చిన అండ, మీరు నాకు ఇచ్చిన ధైర్యం, చెప్పిన ప్రతి మార్పు, నేను చేసిన ప్రతి పనిని ఒక మెట్టుని పైకి దిద్దడానికి ఉపయోగపడిందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిమాంగ్ గారు అంటే ఒక పెను తుఫాన్ వచ్చినా కూడా చాలా నిర్భయంగా, పొరపాటును కూడా కొంచెం కూడా ఏమాత్రం బెసక్కుండా, అటు పావలా పోయినా, రూపాయి పోయినా, 10 రూపాయలు పోయినా, 100 రూపాయలు పోయినా వెనక రాకేష్ ఉన్నాడు, ఆర్య ఉన్నాడు, సరే విజువల్ ప్రకారంగా నిఖిల్ ఉన్నాడని చెప్పి పూర్తిగా మా మీద భారాన్ని పెట్టి మా వెనక నిలబడి చిరునవ్వుతో ముందు నడిపించిన హిమాంగ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి రుణపడి ఉంటాను సార్. ఇది 2వ అవకాశం. ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చేయనని ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తూనే ఉంటానని కూడా మాటిస్తున్నాను. అంటే అది కోపంలో చెప్తాం, బాధతో చెప్తాం, కానీ ఇలాంటి ఆనందంలో
కొన్ని విషయాలు నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి నిజంగా చెప్తున్నాను ఈ విషయం. థ్యాంక్ యూ. అంటే ఈ వైజాగ్ బీచ్ రోడ్లో చాలాసార్లు తిరిగాను. ఆ సబ్మరైన్ దగ్గర ఫిషర్మ్యాన్ స్టాట్యూ దగ్గర కూర్చుని ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు చేశాను. ఒక 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఎంతో ఎంతో కాలం గడిపాను. కానీ ఇదే వైజాగ్ బీచ్ రోడ్లో ఇలాంటి వేదికపై నిలబడి మాట్లాడతానని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో సమంత మ్యామ్, బేసిక్గా ఒక సినిమాకి పనిచేస్తే చాలు అని అనుకున్నవాడికి రెండో సినిమాకి పనిచేసే అవకాశం కలిగింది. బంగారం అనాలా, మా ఇంటి బంగారం అనాలా, లేకపోతే 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో బంగారంగా నిలిచిపోయిన సమంత రుత్ప్రభు అనాలా? అంటే ఒక బంగారం మట్టిలో ఒక ఖనిజంగా మొదలవుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుని ఒక గొప్ప మెరుపు మెరుస్తుంది. అలాంటి ఒక మెరుపు మెరిసిన సమంత గారికి, లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సమంత గారికి రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, మీరు ఇంత మాట్లాడేశాక మా రైటర్స్ మాకు ఏమైనా డైలాగ్స్ మిగిలిన్నాయి?